కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆదాయాన్ని పంచుతాం అన్నారు. పంచుతాం అంటే కొత్త ఇండస్ట్రీస్ తెస్తారో ఏమో, ఇంకా రకరకాల ఉత్పత్తులు చేస్తారో ఏమో, అనేక వనరులు సమకూరుస్తారు అనుకున్నాం. కానీ ఈరోజు అర్థమవుతుంది, బ్రాండ్లను పెంచి ఆదాయాన్ని పెంచాలనుకుంటున్నారు. పంచుతామంటే ధర రేట్లు పెంచి పంచుతామన్నట్లు ఉంది. గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు జిఎస్టీలో 3వ స్థానం, రాష్ట్ర జీడిపి చూస్తే అత్యధిక స్థానం. 3వ స్థానం ఉంది, 1వ స్థానం వస్తుంది అనుకున్నాం. కానీ అది కిందికి పడిపోయింది, 0కి పడిపోయింది. 13-14 స్థానం. రాష్ట్రంలో నెంబర్ 1 ఉన్నటువంటి ఆదాయ, దేశానికి ఇచ్చే ఆదాయ వనరులు ఇచ్చే దానిలో అత్యధిక జీడిపి పెంచే స్థాయిలో ఉన్నటువంటిది కిందికి పడిపోయింది. ఇలా భూములను అమ్ముతాం, స్కీములు అమలు చేస్తాం, అంతే, వేరేం లేదు. ఇక ఆ పద్ధతిలో ఉంది. లేదు, ఇప్పుడు కొత్తగా ఏంటంటే మద్యం రేట్లు పెంచుతాం, ఆదాయాన్ని పంచుతాం అనేటట్లుంది. ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్న, దృష్టి పెట్టాల్సింది జిఎస్టీ ఎందుకు తగ్గింది, దేశంలో కాశ్మీర్ కన్నా, అల్లకల్లోలమైనటువంటి కాశ్మీర్ రాష్ట్రం కన్నా ఇంకా అనేక రాష్ట్రాల కన్నా ఎందుకు తగ్గింది ఆలోచన చేయాలి. ఆదాయ వనరులు పెంచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేయాలి తప్ప, పేదవాడి మీద భారం పడేటువంటి మద్యమం పెంచితే ఎవడు ధర్నాలు చేయడు, గొడవలు చేయడు, మనసులో తిట్టుకుంటారు తప్ప బయటకు వచ్చి ధర్నాలు చేసే చరిత్ర లేదు. మద్యం ధరలు పెంచాలని చెప్పి మద్యం షాపుల ముందర పోయి ధర్నాలు చేయరు, సెక్రటరియట్ కాడ ధర్నా చేయరు, ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేయరు. కనుక దీన్ని పెంచితే ఎంత అన్నది అవుతారు అనుకుంటున్నారు. కానీ చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. మద్యం రేట్లు పెంచిన తర్వాత నకిలీ మద్యం వస్తుంది. నకిలీ మద్యం వచ్చి ప్రజల ప్రాణాలతో చిలగాటమని అట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే బీర్ల రేటు, ఒక బీరు తాగి కష్టపడి అలసిపోయి అలవాటు, ఒక బీరు తాగి ఒక బిర్యానీ తినిపోయేటోడు, బిర్యానీ తినే పైసలు కూడా బీరు పెంచారు. ఇంకా వాళ్ళు బిర్యానీలో కూడా బీరు తాగి ఇంట్లో పోయి పండుకునే పరిస్థితి ఇచ్చారు. ఈరోజు 604 బ్రాండ్లు పెంచి, కొత్త బ్రాండ్లు ఇచ్చి యువన్ గుంపలు ఆరచాలనుకుంటున్నారు. వచ్చే కంపెనీలు ఎట్లున్నాయి? పక్క రాష్ట్రంలో ఆ కంపెనీల నుంచి వచ్చేటువంటి తాగి చనిపోయిన చరిత్ర ఉంది. అలాంటి కంపెనీలు ఇస్తున్నారు మీరు. మేము ఒక కంపెనీ గురించి మాట్లాడాం, చాలా కంపెనీలు ఉన్నాయి. చాలా కంపెనీలు, ఆ కంపెనీలో తయారయ్యే మద్యం తాగి చనిపోయినటువంటి హిస్టరీ ఉన్న కంపెనీలు కూడా ఇలా అప్లై చేసుకోండి. ఓపెన్ దర్వాజా తెరిచింది మీరు పూర్తిగా, రాండి అని దర్వాజా కుల్ల చేసి పడేసారు. నకిలీ మద్యం మూటాలు తయారవుతున్నాయి. ఒకవైపు ఆ కంపెనీలో తాగి చనిపోయిన సందర్భంలో కంపెనీలను మీరు పిలుచుకుంటున్నారు. ఇక బూమ్ బీరు, బిర్యానీ బీరు, ఇవన్నీ దారులు వస్తున్నాయి, ఇక ఓపెన్ అవుతున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.